సెబీ నుంచి ఒక మంచి న్యూస్ వచ్చింది మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి. ఆల్మోస్ట్ 1,00,000 మంది పోస్టల్ ఎంప్లాయీస్ కి మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి, అంటే వాళ్ళని కూడా ఒక అడ్వైజర్ లెవెల్లో తీసుకురావడానికి ఆల్మోస్ట్ 1,00,000 మందికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టు కూడా ఈమె లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ చాలా న్యూస్ లో వచ్చినాయి. అసలు ఏం చేయబోతుంది సెబీ మ్యూచువల్ ఫండ్స్? అంటే మ్యూచువల్ ఫండ్ అనేదండి సర్ప్రైజింగ్ ఏంటంటే ఈరోజు వెరీ రూరల్ పీపుల్ కూడా తెలిసిందండి. అంటే ఊర్లలో వ్యవసాయం చేసుకుని, అంటే రూరల్ కూడా మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ అంటాం కూడా కదా, సిప్ అనే పదం అనేది మీరు వెళ్ళనండి ఎవ్రీబడి. అండ్ పీపుల్ దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు, ఎందుకంటే ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది, రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అడ్వైజర్స్ ఎక్కువ ఎక్కడ ఉంటారండి, మనకి సిటీస్ లో ఉంటారు, ఉంటారు కాబట్టి రూరల్ లో కూడా, అంటే పోస్టల్ అనేది రూరల్ లో బాగా. సో వాళ్ళకి ఒక, అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పోస్ట్ మ్యాన్ తెలిసి ఉంటాడు, ఊర్లో పోస్ట్ మ్యాన్ ఆయనతో కొంత పరిచయం, రిలేషన్ ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా. సో యాక్సెస్ ఈజీ, అలాగే రైట్ గైడెన్స్ వాళ్ళు ఇవ్వగలరు. అంటే ఆ లెవెల్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళు టైం స్పెండ్ చేసి చేయగలరండి. సో అందుకని సెబీ ఏంటంటే ఈ ఇంతమందిని ట్రైన్ చేయాలి అనేది 1,00,000 మందిని దానికోసం రిక్రూట్ చేసుకుని ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఫర్ ద ట్రైనింగ్ ఇస్తామండి. సో దానివల్ల ఏమవుతుంది, ఒక మంచి ఫండ్స్ పెడతాం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. ఈ పాంజీ స్కీమ్స్ అన్నారు కదా, వీటి తగ్గుద్ది కొంచెం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడ ఒక ఆథరైజ్డ్ పర్సన్ మనకి అవైలబుల్ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ గానీ, అంటే తను అడిగితే రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కొంచెం మంచి వాతావరణం, అంటే ట్రైనింగ్ లేదా అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.